హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శృతి వండర్స్. ఇది మా గోరింటాకు చెట్టేనండి. అత్తయ్య వాళ్ళ ఇంటి బయట ఉంటుంది. ఈరోజు వదినకి నాకు గోరింటాకు పెట్టుకోవాలనిపించింది. ఇవి అన్నీ కోసుకుని ఇలా శుభ్రం చేసుకున్నాము. ఇందులో అత్తయ్య కవిరి పావు చెక్క పొడి వేసుకుంటే బాగుంటుందని చెప్పారు. అందుకని చెప్పేసి ఇక్కడ మేము మిక్సీ గిల్లో ఆకు వేసుకుని కవిరి పావు చెక్క పొడి అలాగే చింతపండు గుజ్జు కూడా వేసుకున్నాము. ఈ 3 ఐటమ్సే వేసుకున్నామండి, ఇంకేం వేసుకోలేదు. అది మిక్సీ పట్టించాము. మిక్సీ పట్టడానికి అయితే చాలా టైం పట్టేసిందండి. వదిన కంసేపు నేను కంసేపు అలా మిక్సీ పడుతూ ఉన్నాము. లాస్ట్కి అయితే మిక్సీ పట్టేసాము. ఇక్కడ ఫస్ట్ మేము అత్తయ్యకి పెట్టేశాము. ఇక్కడ సిరిపాదాలు ట్రై చేసామండి. నేను చాలాసార్లు ట్రై చేశాను. మన బాడీలో వేడి ఏదైతే ఉందో అదంతా కంట్రోల్ అవుద్ది. సరేలే గోరింటాకు ఎక్కువే ఉంది కదా అని చెప్పేసి వదిన నేను కూడా ఇలా సిరిపాదాల కింద పెట్టుకున్నాము. ఫస్ట్ నేను యూట్యూబ్లో చూసినప్పుడు అసలు నిజంగా అలా పండుద్దా, వాటర్ అని వేసేస్తున్నారు కదా అని చెప్పి నాకు చాలా డౌట్లు వచ్చాయండి. కానీ నేను పెట్టుకోవడం స్టార్ట్ చేసిన కాడి నుంచి ఓహో అది నిజమేలే అనిపించింది. నిజంగా నాకైతే కూడా వేడి కంట్రోల్ అవుతుంది అని చెప్పి అనిపించిందండి. ఇలా సిరిపాదాలు పెట్టేసుకున్న తర్వాత నేను గోరింటాకు పెట్టుకున్నాను. ఇంకో చేతికి వదిన పెట్టింది. అసలైన టాస్క్ ఇక్కడ స్టార్ట్ అవుద్దండి. కాళ్ళు ఇందులో పెట్టుకుని 2 చేతులకి గోరింటాకు పెట్టుకు కూర్చోవడం అనేది వదినకి నాకు పెద్ద టాస్కే. ఇక్కడ వదిన కూడా పెట్టుకున్నారు. ఇంకో చేతికి తర్వాత నేను పెట్టాను. వదిన కూడా సిరిపాదాలు పెట్టుకున్నారు. చూసారండి, లైవ్లో చూడండి, నిజంగా చాలా బాగా పండాయి. నాకే షాకు, ఎందుకంటే చాలాసార్లు పెట్టుకున్నాను కానీ మరి ఎక్కువసేపు ఉంచుకోవడం వల్ల ఏంటో చాలా బాగా పండాయి. ఆ కలర్ అయితే నాకు చాలా బాగా అనిపించిందండి. ఆ రోజంతా చేతులు చూసుకుంటూనే ఉన్నాను. పని చేసేటప్పుడు అలా చేతులు చూసుకుంటూ మురిసిపోతూ ఉన్నాను. సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.